మంచి అవకాశాలను అందున విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలను వీలైనంత ఎక్కువ కాలం అందిపుచ్చుకోవాలనుకోవడం ఎవరైనా చేసే పని. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరే వేరు. ఆయనది అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న చందం. తెలంగాణలో ఆంధ్ర స్థానికత ఉన్న విద్యార్థులకు ఉన్న అవకాశాలు మాకొద్దు పోండి అని ఏపీ సర్కార్ తనంతట తానే కాలదనేసింది. దీనిపై అధ్యయనానికి కమిటీ కూడా వేసేసింది. మీ విద్యార్థులకు అవకాశాలు ఇచ్చేది లేదు అని తెలంగాణ సర్కార్ చెప్పక ముందే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడంపై విద్యా నిపుణులు విస్తుపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆర్టికల్ 371D ని విభజన తర్వాత 10 ఏళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2 రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 15% ఓపెన్ కోటా అమలవుతోంది. దీనిని రాష్ట్ర విభజన చట్టంలోని 95D సెక్షన్లో చేర్చారు. ఇక 2024 జూన్ 2వ తేదీతో విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి దీనిపై సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఉన్నత విద్యాశాఖ, ఆర్థిక న్యాయ శాఖ, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో భేటీ అయ్యారు. సెక్షన్ 95D ని కొనసాగించడం వల్ల ఏపీ విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం లేదని గత ఏడాది డిసెంబర్ 12వ తేదీనే సూత్రప్రాయంగా తేల్చేశాం. దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడమా లేక కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడమా అన్నది నిర్ణయించాలి అంటూ సోమవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై అధ్యయనం చేసేందుకు సీఎస్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఆయా రంగాల్లో నిపుణులను సభ్యులుగా నియమించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. పవన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతని ఇష్టానుసారంగా కేవలం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే అనేక విధానపరమైన నిర్ణయాల్లో వివాదాలు సృష్టించేలా వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి. ఇటీవలే ఉమ్మడి రాజధానికి సంబంధించి 10 ఏళ్లు విభజన బిల్లు ప్రకారం 10 ఏళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అప్పట్లో ప్రకటించారు. రేపు జూన్ 2తో ఈ 10 ఏళ్ల కాలం ముగియడంతో కొత్త రాజధానికి సంబంధించి ఇప్పటికే ఆ ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కొనసాగించాలంటూ తన అనుయాయులతో చేయించిన ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కాదు 2 రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో విద్యార్థులకు సంబంధించి 371D ప్రకారం విద్యా సంస్థల్లో 15% ఓపెన్ కోట అమలుకు ఎప్పటి నుంచో కూడా అమలవుతుంది. ఈ విభజన హామీలోనే ఈ విధానం ఉంది. దీనివల్ల ఎంతో మంది విద్యార్థులకు తెలంగాణలో సీట్లు రావడంతో పాటు వారి భవిష్యత్తుకు కూడా బంగారు బాట వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని మరింత విభజన 10 ఏళ్ల కాలం ముగుస్తున్న నేపథ్యంలో వీటిని మరింత పొడిగించాల్సిందిగా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ అటువైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాకుండా ఎవరు మాట్లాడకుండానే వీరే మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా వారి భవిష్యత్తును నాశనం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి విద్యావంతులు, మేధావులు కూడా తీవ్ర అభ్యంతరం, ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ లో వారు తమ భవిష్యత్తును కోల్పోవడం వల్ల విద్యా అవకాశాలు కూడా పూర్తిగా లేకుండా పోతాయని ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడైనా కూడా ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయాల్సి ఉంది. కానీ ఈ విధంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అంశాలపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇప్పుడు వేసిన కమిటీకి సంబంధించి కూడా కేవలం రాజకీయ కోణంలో వేశారని కూడా అభిప్రాయపడతా ఉన్నారు. వెంటనే ఇటువంటి విధానాలను పూర్తిగా మానేసి ఆంధ్రప్రదేశ్ కి అలాగే ఆంధ్రప్రదేశ్ యువతరానికి మంచి భవిష్యత్తు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.